దీంతో ఏం చేస్తామంటే ఏదైనా ఒకటి చేసుకుంటాం. నువ్వు కానీ మా దగ్గర కుక్కర్ ఉండే, అది ఖరాబ్ అయిపోయింది, ఆడ పైన పెట్టేసిన. డబుల్ హార్స్ మినపగుళ్ళు, నువ్వులు 2 months ఇంత ఉంటాయి. వంట చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తోమి పక్కన పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి దీనికి కూడా మనమే రాసుకోలేము పేర్లు. ఏం చేస్తారు ఏం చేయరు, కానీ మర్చిపోయినా మీకు చెప్పడం. కొన్ని కింద కొంచెం నాకు తీసుకోరా, నేను ఏదైనా తీసుకుంటే ఫుల్గా తీసుకుంటా. నేను ఏమేమి గ్రాసరీస్ తెచ్చుకుంటా, ఈ ఒక్క మంత్కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అన్నమాట. సో ఇది ఇవాళ వ్లాగ్. లెట్స్ స్టార్ట్ విత్ చెక్కీ ఆట. గోధుమ పిండి అయితే కంపల్సరీ 1 kg అయితే ఆర్డర్ పెట్టుకుంటాము. నేను మా ఫ్రెండ్ ఇద్దరమే ఉంటాం కాబట్టి మేము ఏమంటారు కండిషన్ పెట్టుకున్నాము. ఆ ఒక్కసారి మాత్రమే మంత్కి ఏదైనా డీప్ ఫ్రై చేసుకొని తినాలి. మిగతా రోజులు తీసుకోవడానికి వీల్లేదన్నమాట. దీని పేరు ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు. మంత్లీ దీంతో ఏం చేస్తామంటే ఏదైనా ఒకటి చేసుకుంటాం. సాంబార్లు ఏదైనా సాంబార్ చేసినప్పుడు అప్పుడు యూజ్ చేస్తాం. ఇక పిండితో ఏం చేస్తాం, నెలకొకటి కాదు కానీ 2 నెలల దాకా వస్తుంది అనుకోండి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకు ఏదో తేడా కొడుతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి తీసుకున్నాం, అది చూడాలి. నెక్స్ట్ ఎర్రపప్పు. యాక్చువల్లీ తొగరపప్పు ఆర్డర్ పెట్టుకోవాలా, కానీ మా దగ్గర కుక్కర్ ఉండే, అది ఖరాబ్ అయిపోయింది, ఆడ పైన పెట్టేసిన. ఇది తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం డ్యూటీలు చేసుకుంటాం కాబట్టి ఫాస్ట్ ఇట్లా పెట్టంగానే ఉడకాలి కాబట్టి ఇది మంచిగా ఉడుకుతుంది. కసూరి మేతి, దీని ఫ్లేవర్ నాకు చాలా అంటే చాలా ఇష్టము. పల్లీలు కంపల్సరీ ఉంటాయి. మంత్లీ 1 kg అయితే పడతాయి మా ఇద్దరికి. డబుల్ హార్స్ మినపగుళ్ళు, ఈ గుళ్ళు అనుకున్నా కానీ పప్పు ఉరద్దాలు ఉంటాయి హిందీలో. మరి యాక్చువల్లీ రౌండ్గా ఉంటాయి. ఇక్కడ హైదరాబాద్లో పళ్ళు దొరుకుతాయి అవి, మినపగుళ్ళు అని అంటాం కదా. సో అవి వస్తాయి అనుకుని పప్పు వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఉప్పు పెట్టేస్తాను. నువ్వులు కూడా మన గ్రేవీస్ ఏదైనా చికెన్ చేసినప్పుడు కానీ ఏదైనా వెజ్ అయినా సరే, వంకాయ కానీ ఇలాంటి స్పెషల్ ఏ రోజైనా చేసుకుంటాం అనుకో, ఖచ్చితంగా నువ్వులు పేస్ట్ చేసి వేస్తాను, మంచి గ్రేవీ వస్తుంది అనమాట. ఈసారి గ్రౌండ్నట్ ఆయిల్ 3 ఆర్డర్ పెట్టిన. ఇవి 3, ఈ ఫ్రీడమ్ 1, 4 ఇవే పెడదాం అనుకున్నా. బట్ ఉండని ఎంతకైనా మంచిది కానీ ఇది ఒకటి పెట్టుకున్నా. దీనికి డిఫరెంట్ ఏంటంటే అసలు అంత స్మెల్ ఏం రాదు, కానీ ఇది మస్తు స్మెల్ వస్తుంది, బాగుంటుంది. దీని టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. దీన్ని మొత్తం 4. నేను ఎక్కువనే వంటలు చేస్తాను కాబట్టి 4, ఒకవేళ ఉండని ఎంతకైనా మంచిదని 4 పెట్టుకున్నా. ఇది పేస్ట్. దీంట్లో 2 వచ్చినాయి, ఒకటే వస్తుంది అనుకున్నాం, 2 వచ్చినాయి. ఓకే, 2 months వరకు వస్తుంది మాకు. 2 months ఇంత ఉంటాయి. 2 months కాదు, ఇంకెక్కువనే వస్తుంది. సో బ్రష్లు కూడా అయిపోయినాయి, బ్రష్లు పెట్టుకున్నాము ఆల్రెడీ. 2 తీసేసినాం, 2 ఉన్నాయి, సరిపోతాయి. వంట చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో తోమి పక్కన పెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఇవి 6 పెట్టిన. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సరే ఏంటంటే 1 monthకి వస్తుంది అని అనుకున్నాం, కానీ మాకు పోయిన మంత్ కాకుండా అంతకు ముందు ఆర్డర్ చేసినాము. స్టిల్ ఇంకా రన్ అవుతుంది. అది అయిపోయినాక ఇది ఓపెన్ చేస్తాం. ఇది నాకు తెలిసి ఒక 2 months పక్కా వస్తుంది. ఇది సర్ఫ్, ఇది జీలకర్ర ఆవాలు, ఇది రొటీన్ అనుకోండి. ఒక 2 డెటాల్ సోప్స్ కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. ఇది ఐరన్ బాక్స్. ఇది యాక్చువల్లీ డిమార్ట్లోనే పెట్టుకున్నా, ఆల్రెడీ ఓపెన్ చేసినా కాబట్టి మీకు చూపిస్తున్నా. ఇది ఏంటంటే మసాల్గా ఉంది. వ్యారంటీ 1 year వ్యారంటీ ఇచ్చింది. దీనికి కూడా మనమే రాసుకోలేము పేర్లు. ఏం చేస్తారు ఏం చేయరు, కానీ మర్చిపోయినా మీకు చెప్పడం. బ్యాంక్ ఉంది కదా, బియ్యం సంచి, ఇది కూడా ఒకేసారి ఆర్డర్ పెట్టేస్తాను అనమాట. 1350 ఎంత ఉంది సోనా మసూరి. ఇది కూడా నేను డిమార్ట్లోనే ఆర్డర్ చేస్తాను అనమాట. వాళ్ళే అన్నీ ఒకేసారి ఇంటి ముందుకు వచ్చి ఇచ్చిపోతారు. నేను ఉండేది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చి మరి వాళ్ళు డెలివరీ చేసి వెళ్తారనమాట ఈ గ్రాసరీస్ అన్నీ కూడా. సో అదొక ప్లస్ పాయింట్ అన్న డిమార్ట్లో. దీని మొత్తం కాస్ట్ వచ్చేసి నాకు 4000 అయింది. తీసుకున్నా, కొంచెం నేను ఎక్కువనే తీసుకుంటాను అనమాట. నాకు కొన్ని కింద కొంచెం నాకు తీసుకోరా, నేను ఏదైనా తీసుకుంటే ఫుల్గా తీసుకుంటా. మిగులుతాయి మళ్ళీ నెక్స్ట్ మంత్కి వస్తాయి కదా. సో అట్లా ఉంటాయి కాబట్టి తీసుకున్నాను అనమాట. సో ఇది నేను ఏమేమి గ్రాసరీస్ తెచ్చుకుంటా, ఈ 1 monthకి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. సో ఇది ఇవాళ వ్లాగ్.